ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఆ సాయినాథుడు ప్రతినిత్యము కూడా నా ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు, నేను అందరినీ సమాన దృష్టితోనే చూస్తాను అని చెప్తూ ఉంటారు. ఓం సాయిరామ్. ఊది బాబా కృపకు గుత్తిగా ఉపయోగం ఉంటుంది. ఊది సాయి అవ్యజ కరుణకు వాహకం కూడాను. అది నా సద్గురు స్పర్శ ద్వారా మనకి చాలా అద్భుతాలనే ఇస్తుంది. ఆ సాయినాథుడు మనకి ఊది ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షించారు. ఓం సాయిరామ్. 201 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నీ జీవితంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు తల్లి, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఏ బంధం నిజమైనది అని. అది నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ వాళ్ళే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఓం సాయిరామ్. 202 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్మిన వారిని నేను ఎప్పుడూ మరవను తల్లి. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కూడా నిన్ను విడవను. నీ వెంటే ఉండి నిన్ను ఎప్పుడు నిత్యం కాపాడుతూ ఉంటాను. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. 203 నీ బిడ్డల కోసం ఏదైతే కోరుకుంటున్నావో తల్లి, అవన్నీ త్వరలోనే జరుగుతాయి. అంతవరకు ప్రశాంతంగా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు. ఓం సాయిరామ్. 204 ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నమ్ముచున్నావు తల్లి. మరలా జాగ్రత్తగా ఆలోచన చేసినచో నీకు సత్యం అవగతం అగును. నువ్వు ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడు. ఓం సాయిరామ్. 205 ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట. త్వరలో నీ కృషికి తగిన ఫలితం రాబోతుంది తల్లి. చింతించకు, అంతా మంచే జరుగుతుందిలే. నువ్వు ఎప్పుడూ కూడా ఆ సాయినాథుణ్ణి నమ్ముకొని ఉన్నావు కదా, నీకెప్పుడు మంచే జరుగుతుంది. ఓం సాయిరామ్. 206 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఈ ప్రపంచంలో దుఃఖము లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు తల్లి. కావున నువ్వు ఒక్కదానివే దుఃఖిస్తున్నావన్న భావన వదిలేయము. నువ్వు అలా అనుకుని ప్రతినిత్యము బాధపడుతూనే ఉంటున్నావు. ఆ బాధని తుంచివేసి సంతోషంగా ముందుకు అడుగువేయు. ఓం సాయిరామ్. 207 ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే ఎవరైతే నిన్ను సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారో వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. నువ్వు ఏమీ దిగులు చెందకు బిడ్డ. ఓం సాయిరామ్. 208 ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే ఆ సాయినాథుడు మనకిచ్చే మంచి మాట, నీ బిడ్డకు కళ్యాణ గడియలు సమీపించబోతున్నాయి తల్లి. అనుకూలమైన మంచి సంబంధం రాబోతుంది. నువ్వు సంతోషంగా ఉండు. ఓం సాయిరామ్. 209 ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట, నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చావు కదా తల్లి, నిన్ను ఎలా ఒంటరిగా వదిలేస్తాను? ఎల్లప్పుడూ నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు సంతోషంగా ఉండే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఆనందంగా ఉండు. ఓం సాయిరామ్. 210 ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలిచినట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట,
మనిషిగా పుట్టిన తర్వాత తప్పులు పొరపాట్లు చేయటం సహజమే. తల్లి వాటిని గుర్తించి ఎప్పుడైతే నువ్వు సరిదిద్దుకుంటావో అప్పుడే నీకు మనశ్శాంతి కలుగుతుంది. ఓం సాయిరామ్. సాయినాథుడు చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది. ఎప్పుడూ కూడా నువ్వు పండుగలకి, పబ్బాలకి, తీర్థయాత్రలకి ఏ పరిస్థితుల్లోనూ కూడా అప్పు చేయవద్దు తల్లి. అలా అప్పు చేయాల్సిన అవసరం వస్తే ఆ తీర్థయాత్రలను మానుకోవటమే మంచిది. ఓం సాయిరామ్. చివరిగా ఒక మాటనైతే చెప్పబోతున్నానండి. ఈరోజు బాబా గారి భక్తుడైనటువంటి ఒక వ్యక్తికి జరిగిన, తన జీవితంలో చేసిన, బాబా గారు చేసిన అద్భుతాన్ని అయితే ఒక చిన్న కథ రూపంలో చూద్దామండి. 2 రోజుల్లో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించిన బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆ బాబా భక్తురాలైనటువంటి విజయ అనే భక్తురాలికి ముందుగా సాయి తండ్రికి, సాయి బంధువులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నేను ఒక బాబా భక్తురాలైనటువంటి విజయ, ఆవిడ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి అయితే చెప్పబోతున్నానండి. ఆగస్ట్ నెలలో వాళ్ళ భర్తకి ఉద్యోగంలో ఒక సమస్య అనేది వచ్చిందండి. నేను చాలా చాలా వేదన అనుభవిస్తున్నాను తండ్రి, దయచూపు అని బాబాను వేడుకుంటూ ఉంది తండ్రి. తర్వాత ఒక ఫేస్బుక్లో నీ భర్తకు వేరే ఉద్యోగం వస్తుంది, కంగారు పడకు అనే ఒక సందేశం అనేది చదివిందండి. అప్పుడు వెంటనే అతనికి ఫోన్ అనేది వచ్చిందండి. తర్వాత ఆయన భర్త ఒక ఇంటర్వ్యూకి కూడా వెళ్ళారు. నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలా అనుగ్రహించండి అని బాబాను నేను ఇంటి దగ్గర ఉండి ప్రతినిత్యము కూడా వేడుకుంటూ ఉన్నానండి. అప్పుడు బాబా గారు దయ వల్ల నేను అనుకున్న ఈ సంఘటన నుంచి ఎలా తండ్రి నన్ను నువ్వు మారుస్తావు అని ప్రతినిత్యం నాలో నేను సతమతమవుతూ ఉన్నప్పుడు బాబాగారి దయ వల్ల నా భర్తకి 2 రోజుల్లో ఆ ఉద్యోగంలో చేరమని మా వారికి ఉత్తర్వులు వచ్చాయండి అని ఆ బాబా భక్తురాలు మనకి చెప్పిన ఒక మంచి చిన్న ఆవిడ జీవితంలో జరిగిన, వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక చిన్న అద్భుతం అయితే మనతో చెప్పారండి. అది ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మీ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వు తండ్రి, మీకు శతకోటి వందనాలు సాయి అని ప్రతినిత్యం మనం వేడుకుందాం తండ్రి. ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రతినిత్యం మనకు తెలుసో తెలియకో చేసిన తప్పులన్నింటినీ క్షమించమని సర్వం సద్గురు శ్రీ సాయినాథనాథార్పణమస్తు. ఓం సాయిరామ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.